బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలుగు రాష్ట్రాల్లో తన జానపద సినీ గీతాలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ గాయని మంగ్లీ తీవ్రమైన ఆరోపణలతో చిక్కుల్లో పడ్డారు. పెట్టుబడుల పేరుతో మోసం చేయడమే కాకుండా బాధితుల తరపున ప్రశ్నించిన న్యాయవాదిని చంపేస్తామని బెదిరించారన్న ఆరోపణలపై పంజాగుట్ట పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో మంగ్లీతో పాటు ఆమె సోదరుడు శివ, విరాట పర్వం ఫేమ్ డైరెక్టర్ వేణు ఉడుగుల పేర్లు కూడా ఉన్నట్లుగా సినీ వర్గాల్లో కలకలం రేపుతుంది. మంగ్లీ, ఆమె సోదరుడు శివ మరికొంతమందితో కలిసి ఒక బృందంగా ఏర్పడ్డారు. వ్యాపారంలో పెట్టుబడులు పెడితే అతి తక్కువ కాలంలోనే అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి సుమారు 100 మంది నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే నెలలు గడుస్తున్నా బాధితులకు ఎలాంటి లాభాలు కానీ కనీసం అసలు డబ్బు కానీ తిరిగి చెల్లించలేదు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు న్యాయం కోసం న్యాయవాది సుబ్బారావును ఆశ్రయించారు. బాధితుల తరపున రంగంలోకి దిగిన న్యాయవాది సుబ్బారావు చెల్లించాల్సిన డబ్బుల గురించి మంగ్లీ బృందాన్ని నిలదీశారు. ఈ క్రమంలోనే తనకు తీవ్రమైన బెదిరింపులు ఎదురయ్యాయని ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సింగర్ మంగ్లీ, ఆమె సోదరుడు శివ, దర్శకుడు వేణు ఉడుగుల తనకు ఫోన్ చేసి తీవ్ర స్థాయిలో హెచ్చరించారని తెలిపారు. యాక్సిడెంట్ చేయించి చంపేస్తామంటూ వారు తనను బెదిరించారని, వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇక న్యాయవాది సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పంజాగుట్ట పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. ఆరోపణలకు బలం చేకూర్చే ఆధారాలు లభించడంతో మంగ్లీ, శివ, వేణు ఉడుగులతో పాటు మరికొందరిపై చీటింగ్, బెదిరింపుల కింద వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వరుస అవకాశాలతో కెరీర్లో ఉన్నత స్థాయిలో ఉన్న మంగ్లీపై ఇలాంటి క్రిమినల్ ఆరోపణలు రావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో పూర్తిస్థాయి విచారణ జరిపి వాస్తవాలను వెలికితీస్తామని పోలీసులు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో తన జానపద సినీ గీతాలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ గాయని మంగ్లీ తీవ్రమైన ఆరోపణలతో చిక్కుల్లో పడ్డారు. పెట్టుబడుల పేరుతో మోసం చేయడమే కాకుండా బాధితుల తరపున ప్రశ్నించిన న్యాయవాదిని సైతం చంపేస్తామని బెదిరించడంపై ఆరోపణలపై పంజాగుట్ట పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఇక మంగ్లీపై ఈ కేసుపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి, అసలు దీనికి ప్రధాన కారణాలు ఏంటి, అసలు పోలీసులు ఏమంటున్నారు? తెలుగు రాష్ట్రాల్లో తన జానపద సినీ గీతాలతో కోట్లాది మంది అభిమానులు అటు సంపాదించుకున్న ప్రముఖ గాయని మంగ్లీ తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే పెట్టుబడుల పేరుతో మోసం చేయడమే కాకుండా బాధ్యతల తరపున ప్రశ్నించిన న్యాయవాదిని చంపేస్తామని కూడా ఆమె బెదిరించారు ఆరోపణలు ఉన్నాయి. అయితే పంజాగుట్ట పోలీసులు అమ్మపై కేసు నమోదు కూడా చేశారు. ఈ కేసులో మంగ్లీతో పాటు ఆమె సోదరుడు శివ, విరాట ఫేమ్ డైరెక్టర్ వేణు ఉడుగుల పేర్లు కూడా ఉండడం సినీ వర్గాల్లో కలకలం రేపుతుంది. మంగ్లీ, ఆమె సోదరుడు శివ మరికొంతమంది కలిసి ఒక బృందంగా ఏర్పడ్డారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే అది తక్కువ కాలంలోనే అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి సుమారు 100 మంది నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు కూడా సమాచారం ఉంది. అయితే నెలలు గడుస్తున్న బాధ్యతలకు ఎలాంటి లాభాలు కానీ కనీసం అసలు
వసూలు డబ్బు కానీ తిరిగి చెల్లించలేదు. దీంతో మోసపోయిన బాధ్యతలు గ్రహించి బాధ్యతలు కూడా న్యాయం చేయాలని కూడా న్యాయవాదిని సుబ్బారావును కూడా ఆసనం ఇచ్చారు. అయితే బాధ్యతల తరపున రంగంలో దిగిన న్యాయవాది సుబ్బారావు చెల్లాల్సిన డబ్బులు గురించి మంగ్లీ బృందాన్ని నిలదీశారు. ఈ క్రమంలోనే తనకు తీవ్రమైన బెదిరింపులు కూడా ఎదురయ్యని కూడా లాయర్ సుబ్బారావు కూడా పేర్కొన్నారు. పోలీసులు ఇచ్చిన ఫిర్యాదుతో కూడా మంగ్లీ ఆమె సోదరుడి శివ, దర్శకుడు వేణు ఉడుగులను తనకు ఫోన్ చేసి తీవ్ర స్థాయిలో హెచ్చరించారని కూడా పోలీసు కూడా కంప్లైంట్ చేశాడు. ఆయన యాక్సిడెంట్ చేసి చంపేస్తామంటూ కూడా వారు తనను బెదిరించారని ఆ కేసులో ఎఫ్ఐఆర్ కేసులో కూడా ఆయన చేసి కూడా పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇచ్చాడు. అయితే తనకు ప్రాణహాని ఉందని కూడా ఆయన వ్యక్తం చేశారు. మొత్తం మీద న్యాయవాది సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పంజాగుట్ట పోలీసులు ప్రాథమిక విచారణ కూడా చేపట్టారు. ఆరోపణలకు బలంగా చేకూర్చి ఆధారాలు లభించడంతో మంగ్లీ, శివ, వేణు ఉడుగులతో పాటు మరికొందరిపై చీటింగ్ కేసు కూడా ఎఫ్ఐఆర్ చేశారు. బెదిరింపుల కింద వివిధ సెక్షన్ల కింద కూడా నమోదు చేశారు. వరుస అవకాశాలతో కేరళలో వరుస కెరీర్ లో ఉన్న ఉన్నత స్థాయిలో ఉన్న మంగ్లీ ఇలాంటి క్రిమినల్ కేసులు రావడంతో ఇండస్ట్రీలో హాట్ టాప్ గా మారింది. ఈ కేసులో కూడా పూర్తిస్థాయి విచారణ జరిపించాలని కూడా ఇప్పటికే పోలీసు అధికారులు కూడా ఆదేశించారు. గురు థ్యాంక్ యూ మధు.